Hello everyone, myself Teja and I am a full-time trainer for AutoCAD related softwares like AutoCAD, SketchUp, 3ds Max, Revit, Lumion like this anamata. I hope you like this video. In today's class we will cover what is AutoCAD. So can anyone know what is AutoCAD? AutoCAD full form automatic computer aided design and drafting. సో ఇక్కడ నార్మల్గా అయితే ఆటోకేడ్ సింగిల్ డి ఉంటుంది, బట్ ఇన్ రియల్ టెక్నికల్లీ స్పీకింగ్ వీ హ్యావ్ టూ డీస్. బై యూజింగ్ ఆటో మీన్స్ ఆటోమేటిక్, CAD means computer aided designing and drafting. Computer aided designing and drafting. So what is the difference between designing and drafting? అసలు డిజైనింగ్ అంటే ఏంటి, డ్రాఫ్టింగ్ అంటే ఏంటి? నార్మల్గా ఆటోకేడ్ పర్పస్ ఏంటి? వి యూజ్ ఆటోకేడ్ టు క్రియేట్ డ్రాయింగ్స్. ఒక స్కెచెస్ అనేవి క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. సో డ్రాయింగ్ అంటే ఏంటంటే ఇట్స్ ఏ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్కెచ్. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్కెచ్ విత్ డీటెయిలింగ్. Graphical representation of a sketch with detailing. సో మనం ఒక ప్లాన్ చేసి ఆ ప్లాన్ ప్రాపర్ ప్రజెంటేషన్ చేసి సబ్మిట్ చేస్తాం. ఆ ప్రజెంటేషన్ ఏమంటామంటే డీటెయిలింగ్ అంటాం. ప్రజెంటేషన్లో ఏమేమి ఉంటాయంటే డైమెన్షన్స్, టెక్స్ట్, హ్యాచెస్, టేబుల్స్ ఎక్సెట్రా. సో నార్మల్గా ఒక డ్రాయింగ్ చూసారనుకోండి, ఒక ప్రాపర్ డ్రాయింగ్ మీకు ఇలా ఉంటుంది. సో ఒక ప్లాన్ చేస్తాం, ఆ ప్లాన్లో మనం ఏం చూపిస్తాం, వాట్ ఈజ్ వాట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఓన్లీ అలా ఎక్స్ప్లెయిన్ చేసి సబ్మిట్ చేసేయగలమా? నో కదా. వీ హ్యావ్ టు షో లైక్ వేర్ ఈజ్ బెడ్రూమ్, వేర్ ఈజ్ కిచెన్, వేర్ ఈజ్ బాల్కనీ, సో వాట్స్ డైమెన్షన్స్ ఏంటి. సో ఇవన్నీ మనం ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రాపర్గా స్కెచ్ ప్రిపేర్ చేయాలి అంటే మనకి బిఫోర్ ఆటోకేడ్. ఆటోకేడ్ మార్కెట్లోకి ఎప్పుడు వచ్చింది అంటే ఇట్ కేమ్ ఇన్ టు ఇయర్ 1982. It came in 1982. It is developed by John Walker అండి. Developed by John Walker and produced by Autodesk company in United States. ఓకేనా. అఫీషియల్గా లాంచ్ అయింది వరల్డ్ వైడ్గా 1986లో. ఇట్ ఈస్ కేమ్ ఇన్ టు వరల్డ్ వైడ్ మార్కెట్ అండి, అండ్ ఇండియాలో రిలీజ్డ్ ఇన్ 1986. ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ అండి. సో బిఫోర్ 1982 ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎనీ డ్రాయింగ్స్, మీకు ఏమైనా డ్రాయింగ్ కావాలి అంటే ఏం చేసేవాళ్ళం, వీ యూజ్ టు డూ హ్యాండ్ డ్రాఫ్ట్స్మెన్ అనమాట. అప్పట్లో ఏమైనా డ్రాయింగ్స్ చేయాలి అంటే వీ హ్యావ్ టు గో టు హెడ్ డ్రాఫ్ట్మెన్. మనం చెప్తూ ఉంటే వాడు డ్రా చేస్తూ ఉంటాడు. లైక్ మీకు గుర్తుంటే మనకు ఓల్డెన్ డేస్లో ఏం చేసేవాళ్ళం, మీకు ఒక లెటర్స్ కావాలి, ఏమైనా కావాలి అంటే క్యాలిగ్రఫీస్ అంటాం. క్యాలిగ్రఫీ పీపుల్ దే యూజ్ టు హ్యావ్ ప్రాపర్ హ్యాండ్ రైటింగ్ ఇఫ్ యూ వాంట్ టు కమ్యూనికేట్ ఎనీథింగ్. సో మనకి ఏం కావాలి, ప్రాపర్ ప్రజెంటేషన్, ప్రాపర్ స్కెచెస్ అనేవి కావాలి. సో ఈ డ్రాఫ్ట్మెన్స్ అనేవాళ్ళు ఏంటంటే హ్యాండ్ డ్రాఫ్టింగ్ అనమాట. హ్యాండ్ డ్రాఫ్టింగ్ అంటే టోటల్ హ్యాండ్ డ్రాఫ్టింగ్ స్కెచెస్ చేసేవాళ్ళు. బట్ హ్యాండ్ డ్రాఫ్టింగ్ చూడండి, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డ్రా కదా. ఇఫ్ యూ వాంట్ టు మేక్ లైక్ 10 acres ల్యాండ్, 20 acresలో పెద్ద పెద్ద వెంచర్స్ ప్రిపేర్ చేయాలి, బిల్డింగ్ ప్లాన్ చేయాలి, ఎంత టైం పడుతుంది హ్యాండ్ డ్రాఫ్టింగ్తో, అవునా. సో ఈ డ్రాయింగ్స్ ఎవరు చేస్తారు, హూ విల్ మేక్ ఏ డ్రాయింగ్ అంటే నార్మల్గా దెర్ ఆర్ 2 people వర్కింగ్ ఆన్ ఆటోకేడ్ అండి. వన్ ఈజ్ డిజైనర్, సెకండ్ వన్ ఈజ్ డ్రాఫ్ట్మెన్. కంపెనీస్ ఏం చేశారంటే 2 teams కింద డివైడ్ చేశాయి. డ్రాఫ్ట్మెన్ చేసే పని డ్రాఫ్టింగ్ అంటే, డిజైనర్ చేసే పని డిజైనింగ్ అంటే. ఓకేనా. డిజైనర్ యొక్క మెయిన్ టాస్క్ ఏంటంటే దే విల్ డిజైన్ ద డ్రాయింగ్స్. సో హూ డిజైనింగ్ నథింగ్ బట్ ఎలక్ట్రికల్ డిజైన్స్, సివిల్ డిజైన్స్, మెకానికల్ డిజైన్స్ లైక్ దట్. ఆటోకేడ్ ఈజ్ కామన్ టు ఎవ్రీబడి.
ఇంకా సింపుల్గా డీటెయిల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, ఇప్పుడు మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఉంటుంది. సివిల్ అవుతుంది, మెకానికల్కి ఉంటుంది, ఈవెన్ ఎలక్ట్రానిక్స్, ఈసీఈ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఈవెన్ ఐటీ డిపార్ట్మెంట్, సిఎస్సి డిపార్ట్మెంట్ కూడా ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఉంటుంది. సో మన ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ఏం చేస్తాం, వ్యూజ్ లైక్ ఇంజనీరింగ్ కాంపోనెంట్స్, డ్రాఫ్టర్స్, పెన్సిల్స్, సెట్ స్క్వేరు, స్కేలు, ప్రొట్రాక్టర్, కాంపస్, ఈ ఇంజనీరింగ్ కాంపోనెంట్స్ అన్ని యూజ్ చేసుకుని వీ విల్ మేక్ సమ్ డ్రాయింగ్ కదా. అలానే ఇన్ ఆటోక్యాడ్, మన ఆటోక్యాడ్ 2024 వెర్షన్ మీకు క్లాసెస్ ట్యూటోరియల్స్ అన్నీ ఉంటాయండి. ఈ ఆటోక్యాడ్లో మీకు ఏముంటాయంటే సేమ్ ఉంటాయి, లైన్ అని, పాలిలైన్ అని, సర్కిల్ అని, ఆర్క్ అని, సమ్ డ్రా కమెంట్స్. దీన్ని ప్రాపర్గా చేయాలంటే మాడిఫై కమెంట్స్, ఇంకా ప్రాపర్గా ప్రజెంటేషన్ చేయాలంటే అనోటేషన్ కమెంట్స్. ఇలా డీటెయిల్డ్గా ప్రతి కమెంట్ కోసం మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఐ హోప్ యూ డోంట్ ఫాస్ట్ ఫార్వర్డ్ క్లాసెస్ అండి. మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ క్లాసెస్ చేస్తే మీ కమెంట్ ఒక స్టెప్స్ అనేవి మిస్ అవుతారు. బికాస్ నాకు అరౌండ్ 12 years ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. ఈ 12 years ఎక్స్పీరియన్స్లో నేను ఏదైతే నాలెడ్జ్ గెయిన్ చేశానో ఐ వాంటెడ్ టు షేర్ మై నాలెడ్జ్ టు ఎవ్రీ వన్. సో డోంట్ స్కిప్ ద వీడియో. ఇట్స్ నాట్ లైక్ నార్మల్ వీడియోస్ అండి. ఇవి ఒక రెగ్యులర్ ట్యూటోరియల్స్ ఐఎమ్ ప్లానింగ్ టు స్టార్ట్. సో ఎంటైర్ ఆటోకేడ్ 2D కానీ, ఐసోమెట్రిక్ కానీ, 3D కానీ, అండ్ బిల్డింగ్ ప్లాన్స్ ఎలా డెవలప్ చేయాలి, మెకానికల్ డ్రాయింగ్స్ ఎలా డెవలప్ చేయాలి, మెకానికల్ డిజైన్స్, సివిల్ డిజైన్స్ ఇవన్నీ ఎలా డ్రా చేయాలి ఫర్దర్గా నేను ప్లాన్ చేస్తాను. Sorry, for that I want your support. If you like this video, please like and subscribe. Sorry. Yeah, now coming to drafting and designing. సో డ్రాఫ్ట్మెన్ చేసే వరకుని డ్రాఫ్టింగ్ అంటాం, డిజైనర్ చేసే వరకుని డిజైనింగ్ అంటాం. సో నార్మల్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ తెలిసిన దీంట్లో సివిల్ డ్రాయింగ్స్ ఉంటాయి, కన్స్ట్రక్షన్ డ్రాయింగ్స్ ఉంటాయి. దోస్ ఫైనల్ డ్రాయింగ్స్ మనం సైట్లో యూజ్ చేస్తాం కదండి డ్రాయింగ్స్. ఆ డ్రాయింగ్స్ దోస్ ఆర్ డన్ బై ఎ డ్రాఫ్ట్మెన్. డ్రాఫ్ట్మెన్ విల్ వర్క్ అండర్ ఏ గైడెన్స్ ఆఫ్ డిజైనర్. సో డిజైనర్ డిజైన్ చేసి, అనాలిసిస్ చేసి, క్యాలిక్యులేషన్ చేసి, ఒక బేసిక్ స్కెచ్ని డెవలప్ చేసి ఆ స్కెచ్ని టీమ్కి అసైన్ చేస్తాడు. వాళ్ళు ప్రాపర్ స్కెచ్ని ప్రిపేర్ చేసి సైట్లో రిలీజ్ చేస్తారనమాట. సో డ్రాఫ్ట్మెన్ విల్ వర్క్ అండర్ ఎ గైడెన్స్ ఆఫ్ డిజైనర్. సో ఈవెన్ డిజైనర్ కూడా ఒక డ్రాయింగ్ చేయాలి అంటే ఆటోకేడ్ కంపల్సరీ ఉండాలి. హ్యాండ్ స్కెచ్ అనేది అర్థం కాదు. సో ప్రాపర్ రఫ్ స్కెచ్, బేసిక్ స్కెచ్, దాన్ని ఏమంటామంటే కాన్సెప్చువల్ డ్రాయింగ్ అంటాం. ఏమంటాం? కాన్సెప్చువల్ డ్రాయింగ్, స్కెచ్, రఫ్ స్కెచ్. ఈ రఫ్ స్కెచ్లో ఏముంటాయంటే, రఫ్ స్కెచ్ ప్రిపేర్ చేయాలంటే ఏంటి, ఇదే మెయిన్ టాస్క్ అండి. వర్క్ స్టార్ట్ చేయడం ఎవరైనా చేస్తారు ఇన్పుట్స్ ఇస్తే, బట్ ప్రాపర్ ఇన్పుట్స్ ఎవరు ఇస్తారు? ఇంజనీర్స్ ఇస్తారు. ఇంజనీర్స్ డిజైన్ ద డ్రాయింగ్. ఆ డిజైన్ స్టాండర్డ్స్ని డ్రాఫ్ట్మెన్కి ఇస్తే డ్రాఫ్ట్మెన్ విల్ వర్క్ అండర్ ఏ ఇంజనీర్ అనమాట. సింపుల్గా డిజైనర్ అంటే నథింగ్ బట్ టీమ్ లీడర్ అండి. వాడు టీం అందరినీ లీడ్ చేస్తాడు. డ్రాఫ్ట్మెన్ విల్ వర్క్ అండర్ ద టీమ్ లీడ్ అనమాట. ఓకేనా? దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిజైనింగ్ అండ్ డ్రాఫ్టింగ్. వెన్ ఏ డ్రాయింగ్ ఇన్వాల్వ్స్ ఎనీ క్యాలిక్యులేషన్ దాన్ని డిజైనింగ్ అంటాం. వెన్ ఏ డ్రాయింగ్ ఇన్వాల్వ్స్ ఎనీ క్యాలిక్యులేషన్ ఇట్స్ కాల్డ్ డిజైనింగ్. ఎనీ ఐడియా, అర్థమైందా? అది సివిల్ డ్రాయింగ్స్ అయితే సివిల్ ఇంజనీర్స్ చేస్తారు, మెకానికల్ డ్రాయింగ్స్ మెకానికల్ ఇంజనీర్స్, ఎలక్ట్రికల్ డ్రాయింగ్స్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్. అలా ప్రాపర్ స్టాండర్డ్స్తో. అది ఇంటీరియర్ డ్రాయింగ్స్ అంటే ప్రాపర్ వాస్తు ఉండాలి. వాళ్ళని ఏమంటామంటే డిజైనర్స్ అంటారు. వన్స్ ఆ డిజైన్ అయిన తర్వాత ఏం చేస్తాం? విల్ స్టార్ట్ మేకింగ్ డ్రాఫ్టింగ్, ఫైనల్ డ్రాయింగ్స్. ఓకే, ఫైనల్ డ్రాయింగ్స్ ఆర్ డన్ బై డ్రాఫ్ట్మెన్ అండర్ గైడెన్స్ ఆఫ్ డిజైనర్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ డిజైనింగ్ అండ్ డ్రాఫ్టింగ్ అండి. నార్మల్గా ఆటోకేడ్ చూడండి, ప్రీవియస్గా బిఫోర్ 1982 ఏమైనా డ్రాయింగ్స్ చేయాలి అంటే వీ యూజ్ టు డూ హ్యాండ్ డ్రాఫ్టింగ్ కదా. ఆ పేపర్ సైజ్ చూసారు ఎంత ఉందో? నార్మల్గా మన మార్కెట్లో సైజ్ షీట్స్ ఏముంటాయి, పేపర్ సైజ్ ఏముంటాయి ఐడియా ఉంది కదా మీకు. A4 షీట్, A3 షీట్, A2 షీట్, ఇలా డిఫరెంట్ షీట్స్ అనేవి మనకు మార్కెట్లో ఉంటాయి. ఏమున్నాయి షీట్స్? ఏమున్నాయి? A4,
A3 A2 A1 A0 అంతేనా. A4 షీట్ సైజ్ ఎంత అండి 210/297. A3 షీట్ 297/420 అంతే కదా. 420/594 594/841 841/1189. ఇది మనకి షీట్ సైజెస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అండి. బట్ ఈ పేపర్ స్పేస్ ఎంత ఉందండి, హ్యాండ్ డ్రాఫ్టింగ్ చేస్తున్నారు, వెరీ బిగ్ కదా. ఇంత పెద్ద పేపర్ని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ లొకేషన్ ఇన్ బెంగళూరు, వీఆర్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్. సో హౌ వి ట్రాన్స్ఫర్ దిస్ మచ్ పేపర్, హౌ వి స్టోర్ అండి. ఇప్పుడు వర్క్ అయిపోయింది, కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఈ పేపర్ని డిమాలిష్ చేస్తామా, డిమాలిష్ చేయము. దాన్ని ప్రాపర్గా ఒక సైన్ పక్కన పెట్టుకుంటాం, ఎప్పటికైనా ఫ్యూచర్ పర్పస్కి చూసుకోవచ్చు, చెకింగ్ పర్పస్కి. ఇప్పుడు ఆఫీస్ షిఫ్ట్ చేస్తున్నాం, ఇంత పెద్ద డ్రాయింగ్స్ని ఎలా క్యారీ చేస్తారండి ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి. దెర్ ఆర్ సో మెనీ డిఫికల్టీస్. ఓల్డెన్ డేస్లో చాలా డిఫికల్టీస్ ఉండే. ఓకే, వెన్ ఆటోకేడ్ కేమ్ ఇన్ టు మార్కెట్ దెర్ ఆర్ సో మెనీ అడ్వాంటేజెస్ అండి. అర్థమైందా. సో వాట్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఆటోకేడ్ అంటే, అసలు అడ్వాంటేజ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అడ్వాంటేజ్ అండి. నార్మల్గా మార్కెట్లో ఒక రిక్వైర్మెంట్ ఉందండి, ఏదైనా ప్రోడక్ట్ ఆ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేస్తే అది ఆ ప్రోడక్ట్ ఒక అడ్వాంటేజ్ అంటాం. సో బిఫోర్ 1982లో ఉన్న రిక్వైర్మెంట్స్ స్టిల్ వీఆర్ డిస్కస్ చేస్తున్నాం. Because still we are learning AutoCAD, still companies are recruiting AutoCAD people, still companies are buying AutoCAD license. So productivity is very very good. Productivity ante enti, it's completely depending on the market andi. A product anedi market lo launch ayindi, but nobody is trying to buy that product. So how is the productivity andi, ఏమైనా బాగుంటుందా. కొత్తగా ఒక ఐఫోన్ మోడల్ వచ్చింది, ఐఫోన్ 15 Pro 16 Pro వచ్చింది మార్కెట్లోకి, నో బడీ ఈస్ బయింగ్. సో ప్రొడక్టివిటీ ఈస్ పూర్ అంటాం. బట్ 40 years 1982 అంటే రైట్ నో 2024, 40 years స్టిల్ కంపెనీస్ ఆర్ బయింగ్ AutoCAD, వీఆర్ లెర్నింగ్ AutoCAD అంటే ప్రొడక్టివిటీ ఈజ్ వెరీ గుడ్ అండి. ఓకేనా. సో దట్స్ కాల్డ్ అడ్వాంటేజ్, వెరీ వెరీ యూస్ఫుల్ టూల్ ఫర్ డ్రాఫ్ట్ మ్యాన్ అండి. మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలి, ఒక ఇంజనీర్ ఒకరితో కమ్యూనికేట్ చేయాలి, లైక్ ఇట్ మైట్ బి క్లయింట్ అవ్వచ్చు, మన టీమ్ మెంబర్ అవ్వచ్చు, మన మేనేజర్స్ అవ్వచ్చు. ఇఫ్ యూ వాంట్ టు కమ్యూనికేట్ ఎనీథింగ్ వీ నీడ్ సమ్ ప్రాపర్ ప్రజెంటేషన్. మన నార్మల్ ఇంజనీర్స్ లైఫ్లో వర్డ్ డాక్యుమెంట్స్, ఎక్సెల్ డాక్యుమెంట్స్ అంత ఇంపార్టెంట్, AutoCAD అండ్ 2D అండ్ 3D డ్రాయింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. సో ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ టు ఈచ్, బికాస్ ఒక క్లయింట్ ఉన్నాడు, క్లయింట్ ఈజ్ ఎ నాన్ టెక్నికల్ పర్సన్. సో ప్రాజెక్ట్ ఇలా ఉంటుంది, ఇంటీరియర్ ఇలా ఉంటుంది, ఎక్స్టీరియర్ ఇలా ఉంటుంది, ఇలా స్టాండర్డ్స్గా మనం కమ్యూనికేట్ చేసాం అనుకోండి టెక్నికల్గా, హీ విల్ నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. అదే ఒక డ్రాయింగ్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే హీ విల్ అండర్స్టాండ్ అనమాట. ఓకేనా. సో వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ అంటే, ఫస్ట్ వీ హ్యావ్ ఫైనైట్ స్పేస్, వీ హ్యావ్ ఫైనైట్ స్పేస్ ఫర్ డ్రాఫ్టింగ్ అండి. ఫైనైట్ స్పేస్ అంటే ఇప్పుడు మనకు 10 acres ల్యాండ్ డ్రాయింగ్ చేయాలి, పేపర్స్ అవైలబుల్ ఉంటాయి మనకి. AutoCAD హ్యాస్ ఇన్ఫినిటీ స్పేస్ అండి. సో రైట్ నో దిస్ ఇస్ అవర్ AutoCAD అండి. మనం 2024 వెర్షన్ AutoCAD యూజ్ చేస్తున్నాం. ఇలా ఉంటుంది చూడడానికి. ఓకే. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ న్యూ ఆప్షన్ హియర్, ఇట్ విల్ స్టార్ట్ ఏ న్యూ డ్రాయింగ్. ఓకేనా. సో మనకి ఇక్కడ లైన్ కమాండ్ ఉంటుంది, లైన్ కమాండ్ తీసుకుని ఇలా డ్రా చేస్తున్నాను. నార్మల్గా చూడండి, కర్సర్ పక్కన ఒక వాల్యూ వచ్చింది, ఎంత వచ్చింది అది 12.48 అలా ఉంది కదా. అక్కడ నుంచి చూడండి ఒక 100 వాల్యూ టైప్ చేశాను, ఇలా ఇచ్చి ఎంటర్ కొట్టాను. అంటే ఈ లైన్ డిస్టెన్స్ ఎంత 100 అనమాట. 100 ఏంటది, 100 మీటర్సా, 100 ఫీట్సా, 100 ఇంచెసా ఏంటది అంటే, ఫర్ దట్ వీ హ్యావ్ టు నో కమాండ్ యూనిట్స్, UN ఎంటర్. యూనిట్స్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ మీకు ఇందులో ఉన్న యూనిట్స్ అంటే ఇంచెస్లో ఉన్నాయి, అంటే ఇది 100 ఇంచెస్ అనమాట. మళ్ళీ ఎల్ ఎంటర్ కొట్టి ఫస్ట్ పాయింట్ ఇచ్చి 100 అని కాకుండా ఈసారి 200 అని టైప్ చేసి ఎంటర్ కొట్టాను. ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ 200 ఇంచెస్. వన్ మోర్ టైం, ఈసారి 500 ఎంటర్, 500 ఇంచెస్. అలా వీ హ్యావ్ ఇన్ఫినిటీ, ఎంతైనా టైప్ చేయొచ్చు. 1000000 సి అలా ఎన్ని జీరోస్ ఇచ్చినా పర్లేదు,
we have ఇన్ఫినిటీ స్పేస్. టోటల్ లెంత్ ఎంత అంటే ఈ పవర్ చూడండి లెంత్ ఎంత ఉంది ఇక్కడ ఈ పవర్ 41 టోటల్ లెంత్. సో ఈ పవర్ 41 అంటే ఎంతండి ఈ పవర్ 3 అంటే పవర్ 3 అంటే కిలోమీటర్ అంటాం అవునా. పవర్ 9 ఉంటే హెక్టోమీటర్ గిగామీటర్ అంటాం. అలా ఈ పవర్ 41 యూనిట్స్ అండి. ఇంకా స్టిల్ వీ హ్యావ్ ఇన్ఫినిటీ. నార్మల్గా మనకి ఎంఎస్ ఆఫీస్ ఉంది, అందులో ఏమైనా మనకి లిమిట్ ఉందా? డైలీ మనం ఎన్ని డ్రాయింగ్స్ చేయగలమని ఏమైనా లిమిట్ ఉందా? ఎన్ని పేజెసే ఉంటుందని? ఎక్సెల్ డాక్యుమెంట్లో ఇన్ని రోస్ ఇన్ని కాలమ్సే ఉంటుందా? అదే మనకి లైక్ పీపీటీస్లో ఇన్ని స్లేట్లే క్రియేట్ చేసుకోవాలని ఏమైనా ఉంటుందా? నో, వీ హ్యావ్ ఫైనైట్ స్పేస్. అలాగే ఆటోకాడ్ కూడా అంతే, వీ హ్యావ్ ఇన్ఫినిటీ స్పేస్ అన్నమాట. సో 10 acres 20 acres ఈజీగా క్రియేట్ చేయొచ్చు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి కమాండ్ ఏంటి? యూనిట్స్ కమాండ్ యూఎన్ అంటారు. ఇక్కడ చూడండి ఇంచెస్లో ఉంది కాబట్టి 100 inches అన్నాం ఇందాక. ఇప్పుడు ఫీట్స్లో ఉంటే 100 feet, మైల్స్లో ఉంటే 100 miles అండి. 1 mile ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందండి? 1 mile అప్రాక్సిమేట్గా 1.66 సంథింగ్ ఉంటుంది కదా. మైల్స్, మిల్లీమీటర్స్, సెంటీమీటర్స్, ఇంకా మనం చిన్న చిన్న ప్లాన్స్ కూడా చేస్తాం. నార్మల్గా మిల్లీమీటర్స్ అంటే స్మాల్ లైక్ మెకానికల్ డ్రాయింగ్స్ ఉంటాయి, షీట్ మెటల్ డ్రాయింగ్స్, స్క్రూస్, బోల్ట్స్, నట్స్, ఇలాంటి ఫిట్టింగ్స్, ఇలాంటివి ఫ్యాబ్రికేషన్ డ్రాయింగ్స్ మిల్లీమీటర్స్లో ఉంటాయి. ఆర్ మనం ఇంటీరియర్ డిజైనింగ్ చేసామనుకోండి, కబోర్డ్ వర్క్ ఉంటుంది. కబోర్డ్ వర్క్స్ మనం ఎక్కువ వుడ్ వర్క్ మొత్తం ఎంఎంలో ఉంటుంది. 18 inch వుడ్ అంటాం, 18 mm వుడ్, 16 mm వుడ్, 20 mm వుడ్. సో ఇలాంటి డ్రాయింగ్స్కి యూనిట్స్ బాగా ఫాలో అవుతాం. ఓకేనా. అదే బిల్డింగ్ ప్లాన్స్ లైక్ 10 acres ల్యాండ్ 20 acres ల్యాండ్ అన్నప్పుడు వి కమ్యూనికేట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మీటర్స్. ఓకేనండి. ఇంకా కిలోమీటర్స్ ఉంటాయి. యాడ్ అంటే గజం. 1 yard హౌ మెనీ ఫీట్స్? 3 feet. గజానికి 3 feet అనమాట. సో అలా మనకి యాడ్స్ ఉంటాయి. నానోమీటర్స్, డెకామీటర్. డెకామీటర్ అంటే 1 decameter 10 meters అనమాట. నోట్స్ కావాలా? రాసుకోండి. 1 meter 1000 millimeters, 100 centimeter, 10 decimeter అంటాం. అదే 1 decameter 10 meters. సింపుల్. 1 feet 12 inches అండి. 1 inch ఎంత అవుతుంది? 25.4 millimeter, 2.54 centimeter. ఇవి మనకి స్టాండర్డ్ వాల్యూస్ అన్నమాట. మీరు ఎప్పుడైనా ప్లాన్ ఆటోకాడ్ డ్రాయింగ్ చేసినప్పుడు మీరు ఫీట్స్లో చేస్తారు, వాడు ఏం చెప్తాడు? మిల్లీమీటర్స్లో కన్వర్ట్ చేయమంటాడు. 6 millimetersలో చేస్తారు, సెంటీమీటర్స్లో కానీ లేదు. దాన్ని టెక్నికల్గా ఏం మాట్లాడతామంటే ఇంపీరియల్ నుంచి మెట్రిక్కి, మెట్రిక్ నుంచి ఇంపీరియల్కి అంటాం. ఫీట్స్ టు మెట్రిక్, మెట్రిక్ టు ఫీట్స్ అనమాట. ఇలా కన్వర్ట్ చేయాలి అంటే వీ నీడ్ కన్వర్షన్ ఫ్యాక్టర్స్. ఇవి మన కన్వర్షన్ ఫ్యాక్టర్స్ అనమాట. మన ఫర్దర్ క్లాసెస్లో కన్వర్షన్స్ ఎలా చేయాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైందండి? ఇవి మన కన్వర్షన్స్. ఇంకా ఏమున్నాయి చూడండి యూనిట్స్లో. స్టిల్ వాట్ వీ హ్యావ్? మైల్స్ ఉన్నాయి, డెసిమీటర్, డెకామీటర్, హెక్టోమీటర్. హెక్టా అంటే పవర్ 6, గిగా అంటే పవర్ 9. యాస్ట్రోనామికల్ అండి. యాస్ట్రోనామికల్ యూనిట్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఇందాక 100 యాస్ట్రోనామికల్ యూనిట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇందులో ఉంది యాస్ట్రోనామికల్ ఉంది కాబట్టి 100 ఇందాక టైప్ చేస్తాం కాబట్టి దట్ ఈస్ 100 యాస్ట్రోనామికల్. నార్మల్గా 1 astronomical unit is equal to e⁻8. ఇందాక e⁻41 వచ్చింది గుర్తుందా? e⁻8 నార్మల్గా ఆస్ట్రోనామికల్ యూనిట్ మీనింగ్ తెలుసా మీకు? ద యూనిట్ లెంత్, ద డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్ అండి. భూమికి సూర్యుడికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని 1 astronomical unit అంటాం. ద డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ టు సన్ ఈస్ 1 astronomical unit, దట్ ఈస్ e⁻8 kilometers. ఓకేనా? సో ఆటోకాడ్ హ్యావ్ వెరీ ఫైనైట్ స్పేస్, ఇన్ఫినిటీ. లైట్ ఇయర్స్ అంటే కాంతి సంవత్సరం. ప్లానెట్ టు ప్లానెట్ డిస్టెన్స్ వి మెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ అనమాట. పారాసెకండ్ అంటే ఇన్ఫినిటీ లూప్. అంటే వాట్ ఆటోకాడ్ ట్రైయింగ్ టు సే అంటే ఇన్ సింగిల్ డ్రాయింగ్ వీ కెన్ క్రియేట్ very big drawings. In single sheet drawing we can create multiple projects. Okay now, but the problem is one drawing must contain one unit format అండి. 1 unit format ఉండాలి.
లైక్ మీరు ఇప్పుడు ఫీట్స్లో చేయాలంటే ఓన్లీ ఫీట్ స్టాండర్డ్స్లోనే, మీటర్స్లో చేయాలంటే ఓన్లీ మీటర్ స్టాండర్డ్స్లోనే, మిల్లీమీటర్స్ అంటే ఓన్లీ మిల్లీమీటర్స్లోనే చెప్పాలి. లేదు సార్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీటర్స్లో చేస్తున్నాను సార్, మీటర్స్లో ఉన్నాయి బట్ ఒక దగ్గర ఫీట్స్లో ఉంది, మీరేం చేయాలి, ఆ ఫీట్ వాల్యూని మీటర్స్ కింద కన్వర్ట్ చేసుకుని ఆ మీటర్ వాల్యూ స్పెసిఫై చేయాలి. అందుకే మనకి డ్రాయింగ్స్లో ఏం చెప్తారంటే ఆల్ యూనిట్స్ ఇన్ మీటర్స్, ఆల్ యూనిట్స్ ఇన్ మిల్లీమీటర్స్, ఆల్ యూనిట్స్ ఇన్ సెంటీమీటర్స్ అంటాం కదా. వీ మస్ట్ ఫాలో వన్ స్టాండర్డ్ యూనిట్స్ అనమాట. దట్ ఈస్ అవర్ ఫస్ట్ అడ్వాంటేజ్. వీ హ్యావ్ ఇన్ఫినిటీ కాదు, ఎందుకంటే మనకి స్టోరేజ్ ఇన్ఫినిటీ ఉంటుందా, 2 TB 3 TB ఇన్ఫినిటీ ఉంటుందా, నో కదా. వీ హ్యావ్ ఫైనైట్ స్పేస్ ఫర్ డ్రాఫ్టింగ్ అనమాట. బట్ ఇంత పెద్ద పెద్ద డ్రాయింగ్ చేయాలి అంటే మీకు మినిమం కాన్ఫిగరేషన్ అనేది ఉండాలండి. సిస్టమ్ కాన్ఫిగరేషన్, నా సిస్టమ్ కాన్ఫిగరేషన్ మీకు చూపిస్తున్నానండి. సో ఐఎమ్ యూజింగ్ దిస్ కైండ్ ఆఫ్ సిస్టమ్ అండి. లైక్ మీకు గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి 32 GB గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేస్తున్నాను. అండ్ NVIDIA RTX 4060 గ్రాఫిక్ కార్డ్, 32 GB మెమరీ అనమాట. అండ్ మెమరీ స్టోరేజ్ వచ్చేసరికి మీకు 2 TB హార్డ్ డిస్క్ అండి. హార్డ్ డిస్క్ నేను 2 TB ప్రిఫర్ చేశాను. అండ్ ర్యామ్ వచ్చేసరికి మీకు 32 GB ర్యామ్ ఉంది. 32 GB ర్యామ్, 2 TB హార్డ్ డిస్క్ అండ్ 16 GB గ్రాఫిక్ కార్డ్, NVIDIA 16 GB గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో నేను ఈ సిస్టమ్ రీసెంట్గా బై చేశాను. దీని కాస్ట్ అరౌండ్ నాకు 1.4 lakhs పడిందండి. సో ఐ డూ నార్మల్లీ డ్రాఫ్టింగ్స్తో పాటు ఐ విల్ డూ ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ బిమ్ ప్రాజెక్ట్స్ అవన్నీ నేను చేస్తూ ఉంటాను. ఐఎమ్ లైక్ ఎ రియల్ టైమ్ ట్రైనర్ అండి. యాజ్ వెల్ యాజ్ ఐ విల్ డూ రియల్ టైమ్ ట్రైనింగ్ సర్వీసెస్తో పాటే ప్రాజెక్ట్స్ కూడా చేస్తూ ఉంటాను. సో ఈ ప్రాజెక్ట్స్ అనేవి చేయాలి, మన పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి అంటే మీ దగ్గర మినిమం సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఉండాలి. సో ఈ సిస్టమ్ కాన్ఫిగరేషన్ కోసం ఐ విల్ ట్రై టు మేక్ వన్ ప్రాపర్ వీడియో ఫర్ యూ. ఓకేనండి. యా. సో సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఇట్ సేవ్స్ టైం అండ్ మ్యాన్ పవర్ అండి. అవునా కదా. ఇప్పుడు మీరు హ్యాండ్ డ్రాఫ్టింగ్ చేస్తున్నారు, హ్యాండ్ డ్రాఫ్టింగ్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఒక పెద్ద డ్రాయింగ్ చేయాలి అంటే ఎంత టైం పట్టేది. యాక్చువల్గా వాళ్ళు ఆటోకాడ్ ఇన్వెంట్ చేసిన తర్వాత ఆఫ్టర్ సమ్ ఇయర్స్ వీళ్ళు ఒక సర్వే చేశారండి. ఈ సర్వేలో ఏమైంది అంటే 10 people ఆఫ్ హ్యాండ్ డ్రాఫ్ట్మెన్ ఈజ్ ఈక్వల్ టు 1 ఆటోకాడ్ డ్రాఫ్ట్మెన్ అంట. అప్పట్లో ఒక సబ్మెరీన్ డిజైన్ చేయడానికి 2 years పట్టిందంట. సో ఈ సర్వే అంతా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుని ఆఫ్టర్ సమ్ సర్వే దిస్ ఆటోకాడ్ పీపుల్ దే కేమ్ టు వన్ కన్క్లూజన్. 10 మంది చేతితో చేసే పని ఒకరు ఆటోకాడ్లో చేస్తున్నారు. సో 10 times బెటర్ దెన్ అనమాట. సో మచ్ టైం టేకెన్ అండ్ సో మచ్ మ్యాన్ పవర్ సేవింగ్ అనమాట. ఓకేనా. అండ్ యాక్యురసీ ఈజ్ గుడ్. యాక్యురసీ బాగుంది అంటే మీనింగ్ ఏంటి, దేర్ ఆర్ నో హ్యాండ్ డ్రాఫ్టింగ్ ఎర్రర్స్, మిస్టేక్స్ ఏముండవు కదా. హ్యాండ్ డ్రాఫ్టింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటాయా. ఇప్పుడు నేను మన హ్యాండ్తో కంపస్ యూజ్ చేసుకుని ఒక ప్రాపర్ సర్కిల్ ఇలా 50 radius ఇచ్చాను. హ్యాండ్ డ్రాఫ్టింగ్ ఇలా చేయగలమా, మనం ప్రాపర్గా చేయగలమా, కష్టం కదా. విత్ 0 tolerance, విత్ 100% యాక్యురేట్, కష్టం. సో ప్రాపర్గా సిస్టమ్ యూజ్ చేయడం వల్ల, ప్రాపర్ సాఫ్ట్వేర్ యూజ్ చేయడం వల్ల యాక్యురసీ బాగుంటుంది. నో హ్యాండ్ డ్రాఫ్టింగ్ ఎర్రర్. మ్యాన్ మేడ్ మిస్టేక్స్ ఉంటాయి, హ్యాండ్ డ్రాఫ్టింగ్ మిస్టేక్స్ ఉండవు, బట్ మ్యాన్ మేడ్ మిస్టేక్స్ ఉంటాయి. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాన్ చేసాము, డ్రాయింగ్ చేసాము, నాకు డ్రాయింగ్ ఇలా కాదు ఇలా కావాలి అంటాడు. సో మనకి అప్పట్లో ఏంటంటే మోడిఫికేషన్స్ చేసేవాళ్ళ అండి. మోడిఫికేషన్స్ హ్యాండ్ డ్రాఫ్టింగ్లో అవుతాయా. ఒక డ్రాయింగ్ చేసి నాకు ఆ డ్రాయింగ్ మోడిఫై చేయండి అంటే మోడిఫై చేయగలమా హ్యాండ్ డ్రాఫ్టింగ్తో. నో అండి. నౌడేస్ మోడిఫికేషన్స్ కెన్ బి డన్, మోడిఫికేషన్స్ కూడా చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్కిల్ ఉంది, నాకు ఇలాగ ఒక 20 circles కావాలి. దానికి ఒక కమాండ్ ఉంది, అరే కమాండ్ అంటాం. నాకు ఏంటంటే హారిజంటల్గా 20 circles కావాలి, వెర్టికల్గా 20 circles కావాలి. చూడండి ఎంత ఫాస్ట్గా చేస్తున్నామో. ఈ సర్కిల్స్ ఇచ్చేసిన తర్వాత నాకు ఇప్పుడు డిస్టెన్స్ మోడిఫై చేయండి అంటాడు. హ్యాండ్ డ్రాఫ్టింగ్లో నేను మోడిఫై చేయగలమా. నో. ఇప్పుడు సెలెక్ట్ చేసి ఇక్కడ మన డిస్టెన్స్ పారామీటర్ ఉంది, ఈ డిస్టెన్స్ పారామీటర్ ఇస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందండి, మోడిఫై అవుతుందా. ఇలా వీ కెన్ ఈజీలీ మోడిఫై. నాకు ఇదొక ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక షీట్ మెటల్ డ్రాయింగ్స్ అనుకుందాం, ఇదొక పెరఫరేషన్ షీట్. ఆ ప్యానల్ మీద ఇలా సర్కిల్గా హోల్స్ ఉన్నాయి, నాకు సర్కిల్ హోల్స్ కాదు ట్రయాంగిల్ హోల్స్ ఇవ్వమన్నాడు. ఈ కమెంట్స్ యూజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ప్రజెంట్ వెర్షన్ 2024, 20, 19, 18 అప్గ్రేడ్ వెర్షన్స్ వల్ల మనకి కమెంట్ ఫాస్ట్నెస్తో పాటు మోర్ అండ్ మోర్ కమెంట్స్ అనేవి డెవలప్ చేయడం స్టార్ట్ చేశారండి. దెన్ ఇట్ ఈస్ రిడ్యూసింగ్
సో మచ్ టైం. ఓకేనా, మోడిఫికేషన్స్ కెన్ బి డన్. ఈ ఎక్స్ట్రా మోడిఫికేషన్స్ వల్ల మోర్ ప్రొడక్టివిటీ టూల్స్ అనమాట, మోర్ ప్రొడక్టివిటీ టూల్స్. సో ఇట్ సేవ్ మోర్ టైం. ఓకేనా, ఇట్ సేవ్ మోర్ టైం. నెక్స్ట్ అడ్వాంటేజ్, ఇంకేముంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్రాయింగ్ చూస్తే ఇప్పుడు ఇంత పెద్ద పేపర్ మనం ఈజీగా స్టోర్ చేయడం కష్టం. నవేడేస్ మనం మెయిల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. సో ఈజీలీ ట్రాన్స్ఫరబుల్, అవునా, ఈజీలీ ట్రాన్స్ఫరబుల్. అండ్ కమ్యూనికేషన్ ఈజ్ ఈజీ, కమ్యూనికేషన్ ఈజ్ ఈజీ. మీరు నోట్ చేసుకుంటే మీకు అడ్వాంటేజ్ అండి, బికాజ్ ఇట్స్ ఎ సాఫ్ట్వేర్ లెర్నింగ్, ఇట్స్ నాట్ లైక్ ఎ టైం పాస్. సో మనం ఏంటంటే లైక్ ప్రాపర్గా ఆటోకేడ్ నేర్చుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ మోర్ మనీ ఫర్ ద ట్రైనింగ్, దట్స్ వై ఐఎమ్ స్టార్టింగ్ దిస్ క్లాసెస్ అండి. సో మీకు ప్రాపర్గా డే టు డే షెడ్యూల్ అనేది ఉంటుంది, డే టు డే క్లాసెస్ అనేవి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో యూ కెన్ గెట్ ద నాలెడ్జ్, టేక్ ద నోట్స్ ఆల్సో. వీడియోస్ సేవ్ చేసుకోండి, నోట్స్ అనేది నోట్ చేసుకోండి. ఓకేనా, ఈజీలీ ట్రాన్స్ఫరబుల్ అండ్ కమ్యూనికేషన్ ఈజ్ ఈజీ. యాక్చువల్గా ఏమవుతుందంటే ఇప్పుడు ఒక కంపెనీకి ఒక ప్రాజెక్ట్ వచ్చిందండి. ఇది స్టార్టింగ్ కంపెనీ కాదు కదా, ప్రజెంట్ చేస్తున్న కంపెనీ 2024లో. సో మెనీ ప్రాజెక్ట్స్ దట్ కంపెనీస్ ఆర్ డూయింగ్ ప్రీవియస్లీ. సో వాళ్ళు ఫస్ట్ ప్రాజెక్ట్కి స్పెండ్ చేసిన టైము, ప్రజెంట్ ప్రాజెక్ట్కి స్పెండ్ చేసిన టైం రెండు ఒకటే ఉంటుందా? నో కదా. సో ఏమవుతున్నాయంటే వీ కెన్ మేక్ అవర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటాబేస్. మ్యానుఫ్యాక్చరింగ్ డేటాబేస్ అంటే కంపెనీ స్టాండర్డ్స్ అనమాట. మళ్ళీ డ్రాయింగ్స్ క్రియేట్ చేయకుండా కంపెనీ కెన్ స్టోర్ దిస్ డేటా ఇన్ ఎ ఫార్మేట్ ఆఫ్ టెంప్లెట్స్లో వాళ్ళ డేటాని స్టోర్ చేసుకుని ఫర్ ఎవ్రీ ప్రాజెక్ట్ అదే టెంప్లెట్ యూజ్ చేసుకుంటారు. అప్రాక్సిమేట్గా 10% ఆఫ్ వర్క్ అనేది టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం సివిల్ అనుకోండి, సివిల్ డ్రాయింగ్ చేయాలి, ఇంటీరియర్ డ్రాయింగ్ చేయాలి, ప్రతిసారి మనం సింబల్స్ క్రియేట్ చేసుకుంటామా? సింబాలిక్ డయాగ్రామ్ చేయాలి, ప్రతిసారి సింబల్స్ క్రియేట్ చేసుకోమండి. ఆ సింబల్స్ క్రియేట్ చేసుకుని ఇలా స్టోర్ చేసుకుంటే మళ్ళీ అవే సింబల్స్ని రీయూజ్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఏమైనా మన కంపెనీ స్టాండర్డ్స్ లైక్ టెంప్లెట్స్, లైక్ షీట్స్, A4 షీట్స్, A3 షీట్స్, ఇలా షీట్స్ ఏమైనా కావాలి అన్నా, ఆర్ఎల్స్ ఏమైనా ప్లాట్ సెట్టింగ్, ప్రింటింగ్ సెటప్ అనమాట. ఇవన్నీ మనం ప్రాపర్గా ఒక టెంప్లెట్లో స్టోర్ చేసి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, వీ కెన్ మేక్ అవర్ ఓన్. సో ఆటోకేడ్ ఏమవుతుందంటే ఈ 40 years జర్నీలో ఏం చేసిందంటే దే ఆర్ అప్గ్రేడెడ్ టు మార్కెట్ అండి. మార్కెట్లో కాంపిటీషన్ వస్తూనే ఉంటుంది, ఆ కాంపిటీషన్కి వీళ్ళు అప్గ్రేడ్ అయ్యారు. సో మెనీ అడ్వాంటేజెస్ అనేవి తీసుకొచ్చింది. ఓకేనా, అండ్ ఫైల్ సైజ్ కూడా కాంపాక్ట్ ఇన్ ఫైల్ సైజ్ అండి. సో మనం ఈజీగా ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అని చెప్పాను. ఈజీగా ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటే ఫైల్ సైజ్ అనేది ఇంపార్టెంట్ కదా. మెయిల్ చేస్తున్నాం, ఎంత పెద్ద ఫైల్స్ మెయిల్ చేయగలం? ఒక 1 GB ఫైల్ మెయిల్ చేయగలమా గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేయకుండా? కష్టం కదా. వాట్సాప్లో మనం పంపించగలమా? నవేడేస్ వాట్సాప్ కూడా డాక్యుమెంట్స్ని ఇంక్రీజ్ చేసింది అప్ టు 1 GB దాకా. బట్ వీడియోస్ మాత్రం ఒక 70 MB కన్నా పెద్ద వీడియో మనం పంపించలేం వాట్సాప్లో. బట్ డాక్యుమెంట్స్ అనేవి 1 GB ఫైల్ దాకా పంపించవచ్చు. మీరు ఆటోకేలో ప్రాజెక్ట్ చేశారు, ఆ ప్రాజెక్ట్ ఫైల్ మనకి ఒక 50 MB ఉంది, ఈజీగా సబ్మిట్ చేయొచ్చు వాట్సాప్ త్రూ. ఎందుకంటే కాంపాక్ట్, మీరు ఎంత పెద్ద ఫైల్ చేసినా సైజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. కాంపాక్ట్ ఇన్ ఫైల్ సైజ్. లాస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ప్రొడక్టివిటీ ఈజ్ గుడ్. ప్రొడక్టివిటీ ఎప్పుడు బాగుందంటే ఆల్రెడీ డిస్కస్ చేసామండి. వెన్ వీ హ్యావ్ మోర్ బయర్స్, ప్రొడక్టివిటీ బాగుంది. ఫ్రమ్ ద ఇయర్ 1982 నుంచి నౌ ద ఇయర్ 2024 స్టిల్ కంపెనీస్ ఆర్ బయింగ్ AutoCAD, వీఆర్ లెర్నింగ్ AutoCAD, కంపెనీస్ ఆర్ రిక్రూటింగ్ AutoCAD పీపుల్. అంటే ప్రొడక్టివిటీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టాస్క్. మార్కెట్కి AutoCAD అడాప్ట్ అవుతుందండి. అడాప్ట్ అవ్వకపోతే ఏమవుతుంది? ఇట్ విల్ ఫాల్ డౌన్. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్ మొబైల్స్ వచ్చినప్పుడు నోకియా అనేది అప్గ్రేడ్ అవ్వలేదు. ఇప్పుడు నోకియా మార్కెట్లో ఉందా అండి? సో ఆండ్రాయిడ్ మొబైల్స్ అప్గ్రేడ్ అవుతున్నాయా? మరి లేదు కదా. లైక్ సో జియో అనేది మనకి డైలీ 1 GB డేటా ఇచ్చినప్పుడు ఎయిర్టెల్ కానీ అదర్ సర్వీసెస్ కానీ వాళ్ళు అప్డేట్ అయ్యారు. అప్డేట్ అవ్వకపోతే ఏమవుతుంది? దే విల్ ఫాల్ బ్యాక్ కదా. సో
వెన్ వెన్ ఎనీ కాంపిటీటర్ కేమ్ ఇన్ టు మార్కెట్, ఆ కాంపిటీషన్కి మనం అడాప్ట్ అవ్వాలి. ఇఫ్ మనం అడాప్ట్ అవ్వకపోతే we will fall down. AutoCAD is adapting, that's why still we are using AutoCAD అనమాట. That is called productivity. ఓకేనా అండి? ఎనీ డిసడ్వాంటేజెస్ అంటే నో అండి, నో డిసడ్వాంటేజెస్. ఉన్నాయేమైనా? ఉండవండి. కొంతమంది చెప్తారు డిసడ్వాంటేజ్ అంటే AutoCAD కాస్ట్ చాలా ఎక్కువ, వి కాంట్ అఫోర్డ్ దట్ మచ్ అని. యాక్చువల్గా ఏమవుతుందంటే ఇప్పుడు AutoCAD లైసెన్స్ మనం కంపెనీస్లో బై చేయాలి అంటే, AutoCAD కంపెనీస్లో బై చేయాలి అంటే చూడండి, ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ కాస్ట్ పెరిగిందండి. 15,000 లాస్ట్ నేను చూసినప్పుడు 14,000 ఉంది, ప్రజెంట్ మంత్కి 15,000 ఉంది. సో ఎవ్రీ ఇయర్ ఒక సిస్టమ్కి ఒక AutoCAD లైసెన్స్ కంపల్సరీ ఉండాలండి. సో ఎవ్రీ ఇయర్ దే హ్యావ్ టు బై. సో ఇయర్లీ ప్యాకేజ్ ఉంటుంది. సో ఇంత పెద్ద ప్రైస్ మనం అఫోర్డ్ చేయలేము, క్లయింట్స్ మాకు అంత పేమెంట్ చేయలేరు అంటే అప్పుడు ఏం చేస్తారు? సో AutoCADలో ఇంకొక మూడు కూడా ఉంటుంది, AutoCAD LT అంటాం, AutoCAD లైట్ వెర్షన్. లైట్ వెర్షన్ అనేది పర్ మంత్ మనకి ఏంటంటే 4,000 రూపీస్ ఉంటుందండి. సో ఇందులో ఏంటంటే AutoCADలో జరిగిన ప్రతి కమాండ్ వర్కౌట్ అవ్వదు, సో కొన్ని కమాండ్స్ మాత్రమే అవుతాయి అన్నమాట. ఓకేనా? బట్ స్టార్టప్ కంపెనీస్కి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. బికాస్ కన్స్ట్రక్షన్స్ తీసుకుంటే ఇట్స్ నాట్ లైక్ ఏ స్టార్టప్ అండి. ఒక కన్స్ట్రక్షన్ తీసుకుంటే ఇట్స్ అరౌండ్ 100 crores ప్రాజెక్ట్, 150 crores ప్రాజెక్ట్, దే కెన్ స్పెండ్ ఆన్ ఇట్ ఫర్ దెమ్. ఇంకో డిసడ్వాంటేజ్ ఏం చెప్తారంటే AutoCADలో 3D చేయలేం కదా అంటారు. ఇప్పుడు ఒక పర్సన్ అన్ని టాస్కులు చేయగలడా అండి? నువ్వే సైట్కి వెళ్ళు, నువ్వే డ్రాయింగ్ చేసుకో, నువ్వే క్లయింట్స్తో మాట్లాడుకుంటే అవ్వదు. వీ హ్యావ్ టు రిక్రూట్ మోర్ పీపుల్. అలానే AutoCADలో AutoCAD వరకే లేదు, మీకు 3D కావాలా, ఆటోడెస్క్ కంపెనీ ఇంకో సాఫ్ట్వేర్ లాంచ్ చేసింది, ఏంటది? రివిట్, 3ds Max, ఆర్ సమ్ అదర్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, గూగుల్ స్కెచ్అప్, ఆర్ మనకి రైనో సిరీస్. సో దెర్ ఆర్ సో మెనీ డిజైన్ సాఫ్ట్వేర్స్ ఫర్ సివిల్. అలాగే మనకి మెకానికల్కి ఆటోడెస్క్ సాఫ్ట్వేర్స్ ఏమున్నాయి, ఇన్వెంటర్ ఉంది, ఆర్ డెసాల్ట్ సిస్టమ్, సాలిడ్ వర్క్స్, కెటియా, క్రియో, NX-CAD. దెర్ ఆర్ సో మెనీ 3D ప్రొడక్ట్ డిజైన్ సాఫ్ట్వేర్స్ అనమాట. ఒకే మనిషి నుంచి మల్టిపుల్ టాస్క్ ఎలా ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఒకే సాఫ్ట్వేర్ నుంచి మల్టిపుల్ వర్క్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. దట్ ఈస్ నాట్ ఎ డిసడ్వాంటేజ్ అనమాట. AutoCAD ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ టూల్. మార్కెట్ నీడ్స్ AutoCAD. దట్స్ వే స్టిల్ ఇట్ ఈస్ సర్వైవింగ్ ఇన్ ద మార్కెట్ అనమాట. ఓకేనా అండి? సో AutoCAD అప్లికేషన్స్ అంటే ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తున్నారు? సో డ్రాయింగ్స్ ఎవరికైతే ఇంపార్టెంటో వాళ్ళకి AutoCAD కంపల్సరీ కదా. డ్రాయింగ్స్ ఎవరికైతే ఇంపార్టెంట్ అండి? ఫస్ట్ వన్ కన్స్ట్రక్షన్స్. ఇన్ కన్స్ట్రక్షన్స్ AutoCAD is useful. ఇన్ కన్స్ట్రక్షన్స్, కన్స్ట్రక్షన్ అంత సివిలే కాదండి, ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ కానీ, HVAC సెంట్రలైజ్డ్ డిజైనింగ్ కానీ, ప్లంబింగ్ డిజైన్ కానీ, ఫైర్ ఫైటింగ్ డిజైనింగ్ కానీ, కేబుల్స్, కాండ్యూట్స్, ఏదైనా మనకి ప్రాపర్ డ్రాయింగ్స్ అనేవి, కన్స్ట్రక్షన్ డ్రాయింగ్స్, వర్కింగ్ డ్రాయింగ్స్ అంటాం వాటిని, వర్కింగ్ డ్రాయింగ్స్ అనేవి కావాలి. ఇన్ ఆర్కిటెక్చర్ ఫర్మ్స్ ఐడియాలజీ, ప్రాపర్ ఆర్కిటెక్ట్ డ్రాయింగ్స్ కంపల్సరీ కావాలి, 2D and 3D కంపల్సరీ. ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంటే ఏ ప్రోడక్ట్ మార్కెట్లోకి రావాలి అన్న దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయాల్సింది. మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ప్రాపర్ డ్రాయింగ్స్ అనేవి కంపల్సరీ ఉండాలి. స్మాల్ నట్ అండ్ బోల్ట్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్, ఈ టేబుల్ మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా, మౌస్ మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా, బల్క్ క్వాంటిటీస్లోకి మార్కెట్లోకి రావాలి అంటే దానికి ప్రోగ్రామింగ్ ఉంటుంది, CNC ప్రోగ్రామింగ్ ఉంటుంది, మిషన్ లాంగ్వేజ్ ఉంటుంది. సో ప్రాపర్గా చేయాలి అంటే దానికి డ్రాయింగ్స్ అనేవి కావాలి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కంపల్సరీ AutoCAD డ్రాయింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఆటోమొబైల్ ఇండస్ట్రీస్. ఆటోమొబైల్స్లో మీకు ఏంటంటే లైక్ 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్, సపరేట్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉంటాయి మీకు. దే హ్యావ్ దిర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనమాట. ఇట్స్ సపరేట్ సెక్టర్. ఓకేనా? అలాగే మనకి GIS, గూగుల్ మ్యాప్స్, జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సర్వే, గూగుల్ మ్యాప్స్, టెలికామ్ లైన్స్, ఎక్సెట్రా. In these departments drawings are very very important. ఓకేనా అండి? ఈవెన్
మీకు ఐడియా ఉంటే మనకి జ్యువెలరీ డిజైన్స్ ఉంటాయి, గోల్డ్ ఆర్నమెంట్స్ ఇన్ క్యాడ్, అవి కూడా చేస్తారండి. దానికి సపరేట్గా సాఫ్ట్వేర్ ఉంటుంది, దాన్ని ఏమంటామంటే జ్యువెల్ క్యాడ్ అంటాం. ఇది కూడా వన్ ఆఫ్ ద క్యాడ్ ప్రొడక్టే. ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్. గోల్డ్ ఆర్నమెంట్స్ లేదనుకుంటే మనకి ఫ్యాషన్ డిజైన్ ఇన్ క్యాడ్, ప్లానింగ్, డ్రాయింగ్స్ అనేవి ఎవరికైనా ఇంపార్టెంటే. వాళ్ళ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, ఓకేనా. అడాబ్ ఇల్లుస్ట్రేటర్స్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇట్స్ లైక్ ఏ డ్రాయింగ్, స్కెచ్, ప్రెజెంటేషన్, ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ ఆటోక్యాడ్ అండి. ఆటోక్యాడ్ ఈజ్ ద మెయిన్ పర్పస్ ఏంటంటే ఇట్స్ లైక్ డిజైనింగ్ పర్పస్కి యూజ్ చేస్తారు, డిజైనర్స్ యూజ్ చేస్తారు, డ్రాఫ్ట్ మ్యాన్ యూజ్ చేస్తారు. ఒక ఇంజనీర్ వర్క్ చేసే డిజైనింగ్ అంటాం, ఒక డ్రాఫ్ట్ మ్యాన్ వర్క్ చేసే డ్రాఫ్టింగ్ అంటాం. ఎందుకంటే కొన్ని కంపెనీస్లో ఆటోక్యాడ్ మీద ఈవెన్ డిగ్రీ వాళ్ళు కూడా వర్క్ చేస్తారు, ఇంటర్ వాళ్ళు కూడా వర్క్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే ఫుల్ టైం ఆటోక్యాడ్ మీద వర్క్ చేస్తారు, మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 7 దాకా ఆటోక్యాడ్ మీదే. బట్ డిజైనర్స్ అలా కాదు, ఒక 1 hour 2 hours స్పెండ్ చేస్తారు. ఇప్పుడు 15,000 పెట్టి లైసెన్స్ కొన్న తర్వాత 1 hour వర్క్ చేస్తా అంటే అవుతుందా అండి? అవ్వదు కదా. సో అది ప్రాబ్లం అనమాట. సో మనం ఎక్కువసేపు వర్క్ చేస్తున్నాము అంటే వీ నీడ్ కంటిన్యూస్ టీమ్. కంపెనీస్ ఏం చేసే డ్రాఫ్టింగ్ టీమ్ని ఒక టీమ్ లీడర్ ఇచ్చి గైడ్ చేయించుకుంటారు. సో వాళ్ళు డ్రాఫ్టింగ్ టీం వర్క్ అయిపోయిన తర్వాత ఈ డిజైనర్ ఏం చేస్తాడు అంటే దాన్ని చెక్ చేస్తాడు. వన్స్ క్రాస్ చెక్ చేసిన తర్వాత ఓకే అయితే అప్పుడే వాళ్ళు నెక్స్ట్ స్టెప్కి రిలీజ్ అవుతాయి అన్నమాట. అర్థమైందండి? దిస్ ఈజ్ వాట్ ఆటోక్యాడ్ అండి. ఐ థింక్ యూ లైక్ మై వీడియో. If you like the video, please like and subscribe. Thank you.